అదేవిధంగా నా తోటి దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా యేసయ్య నామం పేరిట ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 37వ కీర్తన. పరిశుద్ధ గ్రంథముల నుండి 37వ కీర్తన 1 నుండి 5 వచనాలు మాత్రం చదవండి దయచేసి ఎవరైనా. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకును, దుష్కార్యము చేయవారిని చూసి మస్తర పడకును. వారి గడ్డివన్నీ త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలే వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగుగాక. దయచేసి స్క్రీన్ మీద నేను చూపిస్తాను కొన్ని మాటలు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ దేవుని మాటలు తెలియజేస్తాను. దయచేసి తెలుసుకుందాం. నాది ఫోన్ కెమెరా అనేది సరిగ్గా రాదు, అందుకే నేను కెమెరా ఆన్ చేయలేకపోతున్నాను. మధ్యలో ఒక్కోసారి ఆన్ చేస్తాను. ఓకే, దేవునికి మహిమ. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. దయచేసి తమ్ము సింబల్ ఇస్తే నాకు అర్థం కాదు కనుక ఎవరైనా స్క్రీన్ మంచిగా కనబడుతుందా అనేది ఒకసారి తెలియజేయండి. ఓకే బ్రదర్, కంటిన్యూ. దేవునికి మహిమ. ఇక్కడ చూడండి, దేవుని మహాకృపను బట్టి ఇంకా మనకి కొంచెం క్లారిటీగా అర్థం కావాలని స్క్రీన్ మీద చూపిస్తే బాగుండని నేనే ఇవి టైపింగ్ చేశాను. దేవుని కృపను బట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ చూసి ఉన్నట్లయితే కొన్ని అసత్యమైన వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చూసి ఉన్నట్లయితే ఇక్కడ మన టాపిక్ చూడండి, 37వ కీర్తన 1 నుండి 5 వచనాలలో ఉన్న 4 ప్రాముఖ్యమైన సంగతులు అవేంటో తెలుసుకుందాం. 1, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. మొట్టమొదటి మాట రాసుకోండి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. ఈ మాట 3వ వచనంలో మనకు కనబడుతుంది. 2వ మాట, సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. 2వ మాట, సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. ఈ మాట కూడా 37వ కీర్తన 3వ వచనంలో కనబడుతుంది. 3వ మాట, ఎవరిని బట్టి సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషించాలి. ఈ మాట 37వ కీర్తనలోనే 4వ వచనంలో ఉంటది. ఇక్కడ చూడండి, క్లారిటీగా మనకు కనబడుతుంది. అదేవిధంగా 4వ మాట, మన మార్గములు ఎవరికి అప్పగించుకోవాలి. 5వ వచనంలో ఈ మాట ఉంటాయి. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఎన్ని మాటలు మనం చూసాము? 4 మాటలు చూసాం. ఈ 4 మాటలలో మొట్టమొదటి మాట మనం ధ్యానించుకుందాం. దేవుని మహాకృపను బట్టి మొట్టమొదటి మాట తెలుసుకున్న తర్వాత నేను 2వ మాట అని చెప్తాను. అప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరి యందు నమ్మికించి మేలు చేయాలంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుని యందు నమ్మికించి మనం మేలు చేయాలి ఇతరులకు. అప్పుడు మన జీవితంలో మనము దేవుని యొక్క కార్యాలను మనం అనుభవిస్తాము. దేవుని యందు నమ్మికించి మనం ఏం చేయాలి? మేలంటే మంచి, అది దేవుని పరిచర్య విషయంలో కావచ్చు, అదే విధంగా వేరే వారి పట్ల కావచ్చు, ఎదుటి వారి పట్ల కావచ్చు, బంధువుల పట్ల కావచ్చు, రక్త సంబంధుల పట్ల కావచ్చు, సేవకుల పట్ల కావచ్చు, దేవుని పరిచర్య నిమిత్తం కావచ్చు, ఎవరి నిమిత్తమైనా కానీ
మన దేవుని యందు నమ్మికించి వారికి సాధ్యమైనంత వరకు దేవుని ఆత్మ సహాయం చేత మేలే చేయాలి గాని కీడు చేసేవారిగా మనం ఉండొద్దు. కీడు చేయటము, పగ తీర్చుకోవటము సాతాను గాని యొక్క మనస్సు. అది కీడుకు ప్రతి కీడు చేసేది దుష్టుని సంబంధి మనసు. కీడుకు ప్రతి కీడు చేసి పగకు ప్రతీకారాలు తీసుకుంటే అది క్రైస్తవుని యొక్క స్వభావము అనబడదు. క్రైస్తవుని యొక్క లక్ష్యం కాదది. క్రైస్తవుని యొక్క గుణలక్షణం కాదు. మనం ఎవరి యందు నమ్మకించాలంటే దేవుని యందు నమ్మకించి మేలు చేయాలి. అయితే మనందరికి ఒక ప్రశ్న రావాలి. ఏమిటి బ్రదర్? నేను దేవుని యందు నమ్మకించి మేలే చేస్తున్నాను అందరికీ, కానీ వారు నాకు కీడే చేస్తున్నారు. నేను చేస్తున్న మేలును వారు మర్చిపోతున్నారు. నేను చేస్తున్న మేలును వారు ఏం చేస్తున్నారంటే అనుభవించి నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నన్ను మోసం చేసేవారే ఉన్నారు. నేను మేలు చేసుకుంటూ పోతుంటే, నేను ఉపకారం చేసుకుంటూ పోతూ ఉంటే దేవుని యందు నమ్మిక ఉంచి, కానీ అందరూ మాత్రం నాకు కీడే చేస్తున్నారు, ద్రోహమే చేస్తున్నారు, మోసమే చేస్తున్నారు. అలాంటప్పుడు ఎట్లా మరలా నేను మేలు చేయాలనే మనసు నాకు ఉంటది? కొంతమందికి నేను మేలు చేసిన వ్యక్తుల ద్వారానే ద్రోహం అనుభవిస్తున్నాను. మేలు చేసిన వ్యక్తుల ద్వారానే నేను ఒక శత్రువుగా నన్ను చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నేను దేవుని యందు నమ్మకం ఉంచి మరలా నేను ఎలా మేలు చేయగలను అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది. అయితే మనము ఎవరికి మేలు చేసినా కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషుల మెప్పుల కొరకు మనం మేలు చేశామంటే దానికి ప్రతిఫలం చూడం. క్రైస్తవులుగా ఉన్న మనము, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము, క్రీస్తును అనుసరిస్తున్న మనము, యేసయ్యను సొంత రక్షకులుగా తెలుసుకున్న మనము దేవుని యందు నమ్మికించి ఇతరులకు మనం మేలు చేయాలంటే దేవుని నామం పేరిట మనం మేలు చేయాలి ఇతరులకు. మనం కొంతమందికి మేలు చేస్తాం కానీ వారు మర్చిపోతారు. మర్చిపోయినప్పటికీ దేవుడు మర్చిపోడండి. మనుషులు మోసం చేస్తారేమో, మనం చేసిన మేలును అనుభవించి, మనం చేసిన ఉపకారాలు అనుభవించి, మనం చేసిన సహాయాన్ని అనుభవించి మనకు కీడే చేస్తారు. కానీ మనం దేవుని యందు నమ్మకించి మేలు చేసినప్పుడు వారు మర్చిపోవచ్చేమో, మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము ఆయన మర్చిపోడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన నామం పేరిట ఏ మేలు చేసినా, నేను ఆయన నామం పేరిట ఎదుటి వ్యక్తి మంచి కోరినప్పుడు ఆ వ్యక్తి మనకు ద్రోహం చేసినా గాని దేవుడు మాత్రము ఆ వ్యక్తి మర్చిపోయినట్టుగా మనల్ని మర్చిపోడు, మనం చేసిన సహాయాన్ని. కాబట్టి కొంతమంది కృంగిపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. దేని ద్వారా? ఎదుటి వారికి మేలు చేయటం చేత, వారి జీవితంలో కీడే చేయటం చేత కూడా ఎదుటి వారు ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. లోకస్తులు ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఎదుటి వారికి మేలు చేసినప్పుడు మనుషులు దాన్ని గుర్తు పెట్టుకోరేమో, మనుషులు ఏమాత్రం కూడా లక్ష్యం ఉంచరేమో. మనం చేసిన మేలుకు కీడే చేస్తూ ఉంటారు. కానీ మన దేవుని నామం పేరిట ఆయన నమ్మి మనం మేలు చేస్తే కంపల్సరీ మనం మేలు అనుభవించిన వారు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఆయన నామం పేరిట చేస్తావు కాబట్టి ఆయన ఎంత మాత్రం కూడా ఆయన మర్చిపోడండి. ఎందుకంటే పేదలకు అప్పిచ్చువాడంట. ఎవరికి అప్పిచ్చువాడంటే యెహోవాకు అప్పిచ్చువాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకి. మన దేవుణ్ణి యందు నమ్మిక ఉంచి ఇతరులకు మేలు చేయాలి, లేని వారికి సహాయం చేయాలి, పేదవాళ్ళకు సహాయం చేయాలి. మన కడుపులే నింపుకోవద్దు, మన జేబులే నింపుకోవద్దు, మన బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవద్దు. మెయిన్ ప్రాముఖ్యంగా క్రైస్తవులకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుడు ఎంతగా దీవించట్లే నిన్ను, దేవుడు ఎంతగా ఆశీర్వదించట్లే నిన్ను, దేవుడు నిన్ను ఎంతగా అభివృద్ధి చేయట్లే. మరి దేవుడిచ్చిన సొమ్మును, దేవుడిచ్చిన డబ్బును, దేవుడిచ్చిన దీవెనలను ఎదుటి వారికి మేలు చేస్తున్నావా? ఇతరులకు సహాయం చేస్తున్నామా? మనము లేదు.
ఎప్పుడు మన జోబులు నింపబడాలి, ఎప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ నింపబడాలి, ఎప్పుడు మన ఏటీఎం కార్డులు నింపబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుల గుర్తుంచుకోవాలి, దేవుడు మనల్ని దీవించాడంటే ఎదుటి వారికి మనం మేలు చేయాలి. ఆకలితో ఉంటే వారి ఆకలి తీర్చాలి, దాహంతో ఉంటే దాహాన్ని తీర్చాలి. లేదు లేదు నాకు మంచి చేసే వరకే నేను సహాయం చేస్తాను, నాకు కీడు చేసే వరకు నేను చేయను అంటే అది యేసయ్య స్వభావము కాదు. కాబట్టి మనకి కీడు చేసిన వారికి మనం మేలు చేయాలంటే చేయలేము, అది మన వల్ల కాదు. కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడితే, దేవుని సహాయము కోరితే 100% దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రభువా, నేను మేలు చేసిన వారు నాకు కీడు చేశారు, అయినప్పటికీ ఆ కీడు చేసిన వారిని నేను ప్రేమించలేకపోతున్నాను, కాబట్టి నాకు ప్రేమించే మనసు ఇప్పుడు అని ప్రభువుని అడగాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మొట్టమొదటి మాట మనం ఏం చూస్తున్నాం అంటే, దేవుని మనం నమ్మిక ఉంచి ఇతరులకు మేలు చేసే వారికి ఉండాలి. మనము దేవుని పరిచర్యలో కూడా మనము మంచి చేసేవారు ఉండాలి. మన వంతు మనం ఏం చేయాలి, దేవుని కోసము ఏదో ఒకటి మనం మంచి కార్యాలు చేసేవారు ఉండాలి. పరిచర్య విషయంలో కావచ్చు, అది ఏ విషయంలోనైనా కావచ్చు, ఆత్మ సంబంధంగా మన సేవకులకు సహకరిస్తూ, ఆత్మీయులకు సహకరిస్తూ, ఇలాంటి ప్రేయర్ మీట్లు ఉన్నప్పుడు వారికి మనము సహకరించాలి. దేవుని యందు నమ్మకించి మనం ఏం చేయాలి, సహకరించాలి ఒకరికొకరం. మేలు అంటే ఏమిటి, మంచి మంచి దాన్ని మంచి మంచి విషయంలో మనము సపోర్టింగ్ ఉండాలి. మేలు చేయడానికి మనం ముందు రావాలి. మన శక్తి ఉన్నంత వరకు, మన బలం ఉన్నంత వరకు, మన ఆయుష్ ఆరోగ్యం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు దేవుణ్ణి యందు నమ్మిక ఉంచి మనం మేలు చేయాలి. దేవుని యందు ఎందుకు నమ్మిక ఉంచి మేలు చేయాలంటే, నీవు దేవుని యందు నమ్మిక ఉంచి ఏ మంచి కార్యాలు చేసినా, దేవుని యందు నీవు నేను నమ్మిక ఉంచి నమ్మకం ఉంచి ఏ మేలు చేసినా మనుషులు మర్చిపోతారేమో గాని ఆయన నమ్మి చేసిన మనము ఏ మాత్రము కూడా మోసం చేయకోకుండా ఉంటాడు దేవుడు మనల్ని. ఆయన కంపల్సరీ మేలు చేస్తాడు. కాబట్టి ఇంకోటి మనం చూసినట్లయితే, దేవుని యందు నమ్మిక మనం ఉంచినప్పుడు మనం ఏం చేయాలి, ఇతరులకు మేలు చేసే వారిగానే ఉండాలి. మనము లేని వారికి మనం ఏం చేయాలండి, సహాయం చేసే వారికి ఉండాలి. వాళ్ళకి ఒక ముద్ద పెడితే మనకు బంగారాలు ఏమి తరిగిపోవు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి తరిగిపోవు. ఈనాడు ఎక్కువ శాతం చూసినట్లయితే అన్య ప్రజల కంటే క్రైస్తవులు చాలా మంది పిసినారులు తయారయ్యారు. దేవుని సొమ్ము తీసుకుంటూ, దేవుని సొమ్ము అనుభవిస్తూ, దేవునికి పెట్టడానికి ఏమైంది, దేవుడు ఇచ్చే దీవెనలో అనుభవిస్తూ లేని వారికి ఆయన నామం పేరిట సహాయం చేయటానికి ఏమైందండి. ఈనాడు క్రైస్తవులలో మనం చూసి ఉన్నట్లయితే, దేవుడు మనం దీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మి మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేయాలి. ప్రభువా, నేను ఇతరులకు సహాయం చేస్తున్నానంటే అది నీవిచ్చింది కనుక నిన్ను నమ్మి నీ నామం పేరిట నేను ఎదుటి వారికి సహాయం చేస్తున్నానని మనం వారికి ఏం చేయాలంటే సహాయం చేసేవారుగా, వారిని ఆదుకునేవారిగా ఉండాలి మన క్రైస్తవ జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే లేని వారికి సహాయం చేసేవారిగా మనం కంపల్సరీ ఉండాలి. మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, మేలు చేయాలి. కానీ మనం చూస్తున్నట్లయితే మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, మనకంటే దీన స్థితిలో ఉన్న వారిని మనం ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ కించపరచొద్దు, దూషించొద్దు, వారిని ఏలస్పదంగా మాట్లాడొద్దు. ఒక క్రైస్తవుడు అలా జాగ్రత్త విను. దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, క్రైస్తవురాలుగా అని చెప్పుకుంటూ ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దేవుని యందు నమ్మకించి ప్రేమపూర్వకమైన మేలు చేసే స్వభావం నీలో నాలో లేదు. ఇతరులకు మనము మంచి చేసే స్వభావం మనలో ఉందా అండి, గ్రహించుకోవాలి. కొన్నిసార్లు మనము దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనము ఏం చేయాలంటే లేని వారికి మనము సాధ్యమైనంత వరకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి
మనం ఏం చేయాలండి? లేని వారికి సహాయం చేయాలి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథగా జీవిస్తున్న వారు ఉన్నారండి. వారికి మనము సహాయం చేయాలి. 3 పూటలు మనము, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామముపేట తెలియజేసేది ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి కొన్ని మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ అవి వాక్యానుసారంగా ఉన్నాయో లేవో అనేది గమనించుకోవాలి మనం. 3 పూటలు మనం భోజనం చేస్తాము, కానీ తల్లిదండ్రులు లేకుండా అనాథలకు జీవిస్తున్న వారిని చూస్తాం, కానీ వారిని పట్టించుకో మనము. ఇక మనం ఏం భక్తి చేస్తున్నాము? దేవుడు ఏమంటున్నాడు? నన్ను నమ్మి మేలు చేయి నువ్వు, నన్ను నమ్మి ఒక మంచి కార్యం చేయి నువ్వు. దరిద్రులను మనం ఏం చేయాలి? లేని వారిని ఆదుకోవాలి, మేలు చేయాలి వారికి సాధ్యమైనంత వరకు. దరిద్రుని బాధించువాడు ఆయన సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. ఈ మాట మనకి ఎక్కడ ఉంటదండి? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనములో మనకి ఇక్కడ మాట కనబడుతుంది. ఒకసారి చదవండి. సామెతలు, పరిశుద్ధ గ్రంథములు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు అని సృష్టికర్తను నిందించువాడు, పేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. మహిమ. కాబట్టి మనం ఏం చేయాలంటే లేని వారికి సహాయం చేయాలి. ఎంతమంది లేరండి? వృద్ధులు ఉన్నారు, ఎదవరాండ్లు ఉన్నారు. దేవుడు మనకిచ్చింది కొంతవరకు ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. నమ్మకం ఉంచాలి దేవుని యందు. నేను వారికి మేలు చేస్తున్నా కాబట్టి నేను ఇచ్చిన దానికి రెట్టింపు దేవుడు నాకు ఇస్తాడు. నేను ఇతరులకు ఏ సహాయం అయితే చేస్తున్నానో దానికి తగ్గట్టుగా నా దేవుడు నాకు ఏ మాత్రం లోటు తీర్చాడు. కంపల్సరీ ఆయన నామం పేరిట ఎవరికి సహాయం చేసినా ఆ సహాయాన్ని యేసయ్య ఉంచుకోడండి. మనం చేసిన సహాయాన్ని మనుషులు మర్చిపోతారేమో, కానీ యేసయ్య మర్చిపోడు. రెట్టింపు రెట్టింపు వడ్డీతో సహా ఇస్తాడు యేసయ్య. మనం ఆయన నామం పేరిట ఎవరికి ఏది సహాయం చేసినా కానీ దేవుడు లెక్క చేసి మనకిస్తాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. కంపల్సరీ మనము యెహోవా యందు నమ్మకించి మేలు చేయాలి. కాబట్టి పరిచర్య విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మకించి పరిచర్య చేయాలి. మేలు మేలు అంటే ఒక మంచి కార్యాలు చేయాలి మనము. దేవుడు మనకి మందిరములలో ఉదాహరణగా చూస్తున్నట్లయితే మైక్ సిస్టమ్ పెట్టేది ఇచ్చాడా? మైక్ సిస్టమ్ చేయి, దేవుని యందు నమ్మకించు, ఒక మంచి కార్యం చేయి. మేలు అంటే ఉపకారం, ఒక మంచి. ఒకవేళ దేవుడు ఏదైనా చర్చిలలో ఓడటం ఏమైనా ఇచ్చాడా? ఊడ్చేసేయండి. కాబట్టి ఆత్మ సంబంధంగా మనము దేవుని యందు నమ్మకించి మనం మేలు చేసి, మనుషులు ఎందే మేలు చేయాలని కాదు, మంచి చేయాలని కాదు, దేవుని పరిచర్య విషయంలో కూడా మనము మంచి చేసేవారిగా, సేవకులకు సహకరించేవారిగా మనము ఉండాలి. తర్వాత మనం చూస్తున్నట్లయితే 2వ మాట దగ్గరకు వద్దాము. ఈ మాట చాలా కేర్ఫుల్గా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట సత్యమును అనుసరించే వారి ఉండాలి. సత్యమును అనుసరించే వారి ఉండాలి. ఈనాడు చూసి ఉన్నట్లయితే ఎన్ని దుర్బోధలో, ఎన్ని తప్పుడు బోధలో, ఎన్ని అసత్యమైన బోధలో, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసే బోధలు ఉన్నాయి, ఆత్మీయ జీవితాన్ని కుప్పగూర్చే బోధలు ఉన్నాయి. అన్య ప్రజల కంటే క్రైస్తవులుగా మనము ఒక గొప్పగా జీవించాలి, కానీ మనకంటే అన్య ప్రజలే నయం. ఒక మాట చెప్పాలంటే ఈ తప్పుడు బోధలు పడిపోవటానికి కారణం ఏంటండి? బైబిల్ చదవకపోవటమే మెయిన్. బైబిల్ చదవకపోవటం, 2 దేవుని యొక్క ఆత్మ సహాయం చేత వాక్యాన్ని అర్థం చేసుకోకపోవటం. చాలా కారణాలు ఉంటాయి, కానీ ఈ 2 కారణాల చేత కూడా అసత్యానికి మనుషులు పడిపోతున్నారు. సత్యం లేదు. మనం చూసాం చూడండి, 2వ మాట చూస్తున్నాము. 2వ మాట సత్యమును అనుసరించే వారి ఉండాలి. 37వ కీర్తన 3వ చూస్తున్నాం మనం. 3వ వచనం, సత్యమును అనుసరించాలి. అసత్యాన్ని అనుసరించొద్దు, అసత్యాన్ని మనం వెంబడించొద్దు, అసత్యానికి సపోర్ట్ చేయొద్దు.
సత్యానికి కర్త ఎవరు? దేవుడు. అసత్యానికి కర్త ఎవరు? అపవాది. కాబట్టి మనం సత్యాన్ని అనుసరించే వారు ఉండాలి. దేవుడే సత్యము కదండి, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఆ సత్యమైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సత్యం అందే ఉండాలి. మనము సత్యం ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే సత్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. ఈనాడు వాక్యం ఉన్నట్టుగా బోధిస్తే నచ్చదు చాలా మందికి. అసత్యమైన బోధలు, దుర్బోధలు, మంచిగా పిట్టకథలు చెప్తే మంచిగా వింటారు. మనము చూస్తున్న రెండో మాట ఏమిటి? సత్యమును అనుసరించే వారు ఉండాలి. సత్యమైన బోధ యందు కట్టబడాలి. సత్యమైన బోధ యందు నిలిచి ఉండాలి. సత్యమైన బోధ యందే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని ప్రజలు వంటం జరుగుతుంది, మనం చేసేది కూడా అలానే ఉంది. ఈ కరుణాకర్ సుగుణ, రాధు మనోహర్ దాస్ ఈ మాట నేను ఎప్పుడు ప్రసంగం చేసినప్పుడు చెప్తూ ఉంటాను. మనం గొర్రెలమే కాదనట్లేదు, మరీ కసాయి గొర్రెలుగా ఉండొద్దండి. ఈనాడు కసాయి గొర్రెలుగానే ఉంటారు. వాళ్ళు ఏమంటారు అన్య ప్రజలు? గొర్రె. ఎవరు? ఈ రాధు మనోహర్ దాస్ అయితే గొర్రె మాట మీద దిగడు. రాధు మనోహర్ దాస్ అంటే ఒక అన్యుడండి. ఆయనకు బట్టతల ఉంటుంది. ఎవరికి తెలవకపోతే చెప్తున్నాను క్లియర్ గా. ఈయన గొర్రె. ఒరే గొర్రె పోతోడా, అరే గొర్రె అని ఈ గొర్రె మీద నుంచి దిగడు అంతే. ఇక ఆయన అనే మాట సరిపోయింది, మనం చేసేది కూడా సరిపోయింది. ఎందుకు? మనము ఏ బోధ విన్నా గాని గొర్రెల్లాగా తలకాయ ఊపొద్దు. ఎవ్వరు వాక్యం చెప్పినా సరే, ఎంత గొప్ప దైవచనుడు, దయచేసి నీ సేవకులు ఎవరికి ఇచ్చపరచట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మనము సత్యాన్ని అనుసరించాలి, సత్యమైన బోధలు కట్టబడాలని చెప్తున్నాను. సత్యమైన బోధలో మనం కట్టబడాలి. సత్యాన్ని అనుసరించే వారికి ఉండాలి. మనము అసత్యానికి దూరంగా ఉండొద్దు. ఎంత గొప్ప దైవజనులు వాక్యం చెప్పినా, ఎంత గొప్ప దైవజనురాలు వాక్యం చెప్పినా, ఒకవేళ సేవకులు కాకపోయినా, ఎంత ఆత్మీయులు వాక్యం చెప్పినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చెప్పే వాక్యము సత్యంగా ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఆ సత్యంగా ఉందా దాని పక్కన పెట్టాలి ఆ బోధను. ఒకవేళ మా మంచి సేవకుడు, మా గొప్ప ఆత్మీయుడు అని ఈ యొక్క ముసుగులో ఉండి అసత్యం బోధిస్తున్నా గాని అలానే ఉండిపోయామంటే చివరికి మనము ఆత్మీయంగా దిగజారిపోతాం, ఆత్మీయంగా మనము కుప్పగూలిపోతాం. జాగ్రత్త. కాబట్టి సత్యాన్ని మనము అనుసరించే వారికి ఉండాలి. దేవుని వాక్యమే మనకి సత్యం అని సెలవిస్తున్నది కదా. దేవుని వాక్యము మనకి సత్యము, ఆయన వాక్యే సత్యముగా ఉన్నది మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. సత్యమైన బోధలోనే మనము ఉండేవారు ఉండాలి. అపోస్తులుడైన పౌలు వాక్యం బోధిస్తుంటేనే చాలా మంది ఏం చేస్తారండి, ఆ వాక్యం ఉన్నదా లేదని గమనిస్తూ ఉంటారు. ఒక గొప్ప దైవజనుడు ఎవరు? అపోస్తులుడైన పౌలు. అంత గొప్ప పౌలు దేవుని వాక్యం చెబుతున్నప్పుడంట కొంతమంది పరీక్షిస్తున్నారంట, వాక్యము ఉండదా లేదనేది చూస్తూ ఉన్నారంట. ఈ యొక్క అపోస్తులుడైన పౌలు ఎవరంటే ఒక గొప్ప దైవజనుడు. దయచేసి ఫోన్ మీట్ లో పెట్టండి. గొప్ప దైవజనుడు ఆయన. ఎవరు? గొప్ప దైవజనుడు. కానీ ఆయన గమానేలు పాదాల దగ్గర నేర్చుకున్న వ్యక్తి. ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా చాలా మంది ఏం చేసేవారంటే చూస్తూ ఉన్నారు, బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అనేది చూస్తూ ఉన్నారు. కానీ ఈనాడు మనం ఏం చేస్తామంటే గొర్రెల్లాగా తలకాయ ఊపేస్తాము. అది రైట్ బోధిస్తారా, రాంగ్ బోధిస్తారా, తప్పుడు బోధిస్తారా, నిజంగా బోధిస్తారా, ఏం బోధిస్తారో మనకు అవసరం లేదు, చెప్తున్నాడా వింటున్నాం అంతే. ఇంకా అలా ఉంటే సంఘాలలో అబద్ధ బోధలు రాకపోతే, అబద్ధ సంఘాలు రాకపోతే, అబద్ధ బోధకులు రాకపోతే ఎవరు వస్తారండి? కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే
దేవుని యందు మనం ఒకటి నమ్మకించే వారికి ఉండాలి. తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే సత్యాన్ని మనం అనుసరించే వారికి ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాలలో మనం ఇది మర్చిపోకుండా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని వెంబడించాలి. సత్యమైన మాటలను మనం ఏం చేయాలి? త్రోసివేసి అసత్యానికి బానిసలుగా ఉండాలి కదా. ఈనాడు అలానే ఉన్నారు. కాబట్టి మనము అలా ఉండొద్దని దేవుని వాక్యము మనకి ఎంతగానో బోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం మనం కంపల్సరీ పరీక్షించే వారికి ఉండాలి. కాబట్టి మరి ఈ రోజు మనము సత్యమైన బోధలు ఉన్నామా లేకపోతే అసత్యమైన బోధలు ఉన్నామా అనేది కంపల్సరీ మనము గ్రహించుకోవాల్సిన అవసరత ఎంతగానో మన మీద ఆధారపడి ఉన్నది. ఒక గొప్ప దైవజనుడు అపోస్తులైన పౌలు చెప్తున్నప్పుడే ఎంతో మంది అక్కడ సరిగా ఉందా లేదని చూస్తూ ఉన్నారు. వారిగా ఉండాలి. అసత్యాన్ని ఎంత మాత్రం కూడా మనము మన హృదయంలోనికి రానియొద్దు. రానిచ్చామా కథ మన పని అయిపోయినట్టే ఇక. కాబట్టి ఏం చేయాలి? మనము అసత్యాన్ని మన జీవితంలోనికి ఎంత మాత్రం కూడా దాన్ని రానియొద్దని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం మ్యాక్సిమం చేయాల్సింది ఏమిటంటే సత్యాన్ని మనము అనుసరించే వారిగానే ఉండాలి. కానీ అసత్యమైన బోధనలో పడిపోయామంటే మన జీవితము ఒక చీకటి మార్గంలో పడిపోతూ ఉంటది కదా. ఈనాడు చూస్తున్నట్లయితే మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే కయీను ఏబేలు జీవితానికి వద్దాం. మనము ఆదికాండము, దయచేసి ఆదికాండం తీయండి ప్రతి ఒక్కరు. ఆదికాండము 4వ అధ్యాయము. ఆడ ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకుందాము. ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనం నుండి 10 వచనాలు దయచేసి చదవండి. 8 నుండి 10 వచనాలు. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతను, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నీకు మొరపెట్టుచున్నది. చాలా సిస్టర్, దేవుడు ఏమంటున్నాడు అంటే మంచిగా, కయీను నీ సహోదరుడు నీ తమ్ముడు ఏబేలు ఎక్కడని అడుగుతున్నాడండి. దేవుడు కయీన్ని అడుగుతున్నప్పుడు ఏబేలు ఎక్కడికి వెళ్ళాడో దేవునికి తెలవదా? ఏబేలు ఏమైపోయాడు, ఏబేలు జీవితం ఏమైపోయింది అనే దేవునికి తెలవదా? తెలుసు. ఏమైపోయిందని తెలుసు. కయీను నోట నుండి వినాలని దేవుడు ఆశపడ్డాడు. కయీను ఏబేలు ఏం చేశాడో దేవునికి తెలుసు. కయీను ఏబేలు పట్ల ఏ విధంగా కుట్ర చేశాడో దేవునికి తెలుసు. కయీను ఏబేలును ఏమి చేశాడో, ఎలా చేశాడో, ఎందుకు చేశాడో దేవునికి తెలుసు. కానీ ఒకసారి కయీను నోట్ల నుండి కూడా నిజమేంటో తెలుసుకుందామని దేవుడు అడిగాడు. ఎవరిని? కయీను అడిగాడు. కయీను నీ యొక్క సహోదరుడు ఎక్కడన్నప్పుడు ఒక 2 మాటలు చెప్తాడు చూడండి. ఏమంటాడంటే, నేను ఎరుగను. 1 9వ వచనంలో ఉంటుంది చూడండి. నీ తమ్ముడు ఎక్కడన్నప్పుడు నేను ఎరుగను అంటాడు. తర్వాత నేను కావలివాడినా అంటాడు. నెక్స్ట్ మాట ఏమంటాడు? నేను కావలివాడిన. 9వ వచనంలో ఉంటది నేను ఎరుగను అంటాడు. తర్వాత నేను కావలివాడినా అంటాడు. ఏంది ప్రభువా, మా తమ్ముడు ఎక్కడికి పోతే నన్ను అడుగుతావేంటి? నేను ఎరుగను, నాకేం తెలుసు? వాడు ఎటుపోయాడో నాకేం తెలుసు? వాడు ఏం చేస్తున్నాడో నాకేం తెలుసు? ఎటు పోతాడు? ఇప్పుడు నేను పోతానా?
తమ్ముడు కావచ్చు, మా బ్రదర్ కావచ్చు. అయితే అంత మాత్రాన ప్రతి ఒక్కటి నేను వాని గురించి పట్టించుకోవాలా? నాకు తెలవదు, నేను ఎరుగను, నన్ను అడగొద్దు, నాకేం తెలుసు ఆయన గురించి, ఆయన ఎట్టిపోయాడో నాకు తెలవదు, నేను ఎరుగను, నాకు తెలవదు, ఆ సంగతి నన్ను అడగొద్దు, దాని గురించే నా దగ్గర ప్రస్తావించొద్దు, నేను ఎరుగను ఎరుగను అంటున్నాడు. తెలవదా కయీనుకి ఏబేలుని ఏం చేశాడో? కయీను ఏబేలును చంపటం సంగతి దేవునికి తెలవదు అనుకుంటున్నాడు కయీను. తర్వాత నేను కావలివాడిని అంటాడు. కావలివాడంటే నేనేమైనా జీతగాడినా, నేనేమైనా పనివాడినా? కావలివాడంటే ఒక మంచి హోదాలో, ఒక మంచి గొప్ప స్థితిలో ఉన్న వారి దగ్గర మనం ఏం చేస్తామని కాపలదారులుగా ఉంటాం మనము. కొంతమంది కాపలదారులుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వారి కావలి వారు కాపలదారులు. అగో దేవునితో అలా మాట్లాడుతున్నాడు చూడండి. కయీను అసలు దేవుని భయం లేకుండా, రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడుతున్నాడు. ఏం చేశాడండి? మంచి కార్యం చేశాడు తన తమ్ముడు పట్ల. కీడు చేసి ఒక ప్రాణాన్ని తీసి చంపి చివరికి నాకు తెలవదు అని మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత ధైర్యంతో అంటున్నాడో. భయము లేకుండా, అధైర్యపడకోకుండా, నా తమ్ముని చంపానని బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మాట చెప్పాలంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? కయీను దేవునితో మాట్లాడుతున్నాడు, మనిషితో మాట్లాడట్లే. మనం ఏం చేస్తున్నామో, మనం అసత్యం పలుకుతున్నామా, సత్యాన్ని పలుకుతున్నామా అనేది మనుషులకు తెలకపోవచ్చు. మనుషులు మాయ చేయొచ్చు, మనుషుల కళ్ళకు మనం గుడ్డితనం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేం. జాగ్రత్త. అక్కడ కయీను ఏం చెప్పాలి? దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి ఆ సందర్భంలో. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? అసత్యాన్ని పలుకుతున్నాడు, అబద్ధాన్ని పలుకుతున్నాడు, సత్యం చెప్పట్లే దేవుని దగ్గర. ఏంటయ్యా నువ్వు నన్ను అడుగుతావు? నేను ఎరుగను, నేను కాపలదారునా, నేను జీతగా, నేను పనివాడినా, నేను నన్ను అడుగుతావేంటి ప్రభు? నువ్వు మంచిగా నీ ముద్దుల కుమారుడు గాని ఆయన బలి అంగీకరిస్తేవిగా. నువ్వు నేనేదో చేసినని నా బలి అంగీకరించకుండా, నా అర్పణ అంగీకరించకుండా, కయీను అర్పణ అంగీకరించి పెద్ద చూడు ఎంత మాత్రం ఏబేలు ఎక్కడికి పోయినని అడుగుతావేంటి నన్ను? ఆ మాట మనం ధ్యానిస్తే పరిశుద్ధాత్మ సహాయం చేత మనకి మర్మాలు బయటపడతాయి. కయీను అనుకోవడాన్ని కంపల్సరీ అనుకొని ఉంటాడు. తప్పు చేసినప్పటికీ హృదయములు అనుకుంటాడు. ఇంకా ఏంటి? ఏబేలు ఎక్కడికి పోయి నన్ను అడుగుతున్నావయ్యా? నా అర్పణ అంగీకరించకుండా ఆయన అర్పణ అంగీకరించి ఆయన ఏదో పెద్ద గొప్పగా చేశాడని, నేనేదో తక్కువ చేశానని ఆయన అర్పణ అంగీకరించావు. అటువంటి గురించి నన్ను అడుగుతావా? నాకు తెలవదు అని మనసులో అనుకోవచ్చు. కొన్ని విషయాలు బయటికి కూడా చెప్పవచ్చు, కానీ సత్యాన్ని మాత్రం దేవుడు చెప్పట్లే. నేను ఎరుగను, నేను కావాలి వాడిని అంటున్నాడు. దేవుణ్ణి మోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడు కయీను. దేవునికి తెలవదులే అనుకుంటున్నాడు. దేవుడు గుడ్డి వాళ్ళే, దేవునికి కళ్ళు కనబడవు, దేవుడు ఏది గ్రహించలేడు, దేవుడు ఏది పసిగట్టలేడు, ఆయనకి ఏది కూడా మరుగు కాదు, అసలు ఆయన తెలుసుకోలేడు అని అనుకుంటున్నాడేమో తన మతికిలో. పొరపాటు చేసి దేవుని దగ్గర సత్యాన్ని ఒప్పుకోకుండా అసత్యాన్ని ఒప్పుకుంటూ మరలా దేవుణ్ణి ఎదిరించే విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటి? నేను ఎరుగను, నేను కావలి వాడినా అంటే ఒక చీతగాడితో పోల్చుకుంటాడు చూడండి. ఒక చీతగాడు పని మనిషి ప్రభువా, వాన్లాగా నేనేమైనా జీతగానికి ఉంటాను నేను నా తమ్ముడికి, నువ్వు నన్ను అడక్కు అని అంటున్నాడు. కానీ కయీను అనుకుంటున్నాడు, అరే నా తమ్ముడిని చంపిన సంగతి దేవునికి తెలవదేమో, దేవుడు చూడలేదేమో, దేవుడు గ్రహించలేదేమో, అందుకని అడుగుతున్నాడేమో, కాబట్టి నేను చెప్పొద్దు నా దేవునికి. దేవుడు అడుగుతున్నాడు నన్ను ఏమని? కయీను నీ తమ్ముడు ఎక్కడని అడుగుతున్నాడు, కానీ చెప్పొద్దు, నాకు తెలవదని అందాం, నేను ఎరుగను అందాం.
దేవుణ్ణి మోసం చేస్తున్నాను అనుకున్నాడు, దేవుని మాయ చేస్తున్నాను అనుకున్నాడు, దేవుని కళ్ళు కప్పొచ్చు అనుకుంటున్నాడు. కానీ తర్వాత దేవుడు తెలియజేస్తాడు, నీ తమ్ముడు, నీ సహోదరుని యొక్క రక్తము నాకు మొర పెడుతున్నది, నీ సహోదరుని యొక్క రక్తము నాకు మొర పెడుతున్నది కయీను అని దేవుడు అప్పుడు అసలు రూపాన్ని తెలియజేశాడు. అంతకు మించి ఒప్పుకోనంటే ఒప్పుకోవట్లేదు, సత్యాన్ని ఒప్పుకోవట్లేదు, అసత్యం కలిగే ఉంటున్నాడు, మళ్ళా అసత్యమునే ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయాల్సిందంటే సత్యాన్ని ఒప్పుకోవాలి. మనం ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారాలు చేసే దగ్గర మన సత్యమునే ఉండాలి. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగానే బ్రతకాలి. సాధ్యమైనంత వరకు దేవుని సహాయం చేత సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. కానీ అక్కడ కయీను దేవునికి తెలవదనుకున్నాడు. ఈనాడు మనం కూడా అనుకుంటాము, ఈనాడు మనం కూడా అనుకోవచ్చు. ఏ విధంగా ఏబేలును చంపిన సంగతి దేవునికి తెలవదు అని అనుకున్నాడు, దేవుని మాయ చేయొచ్చు అనుకున్నాడు. ఈనాడు మనం కూడా అనుకోవచ్చేమో, మన తల్లిదండ్రులు మోసం చేయొచ్చేమో, మన సేవకులు మోసం చేయొచ్చేమో, మనం నమ్మిన వారికి మనము మోసం చేయొచ్చేమో. చేస్తూ నేను చేసే అసత్యమైన జీవితాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారేమో, నేను చేసే అబద్ధపు బ్రతుకు ఎవరు చూడరు అని అనుకుంటున్నాం. మనం ఎవరినైనా మాయ చేయొచ్చు, కానీ పరలోకము నుండి చూస్తున్న దేవుని మాత్రం మాయ చేయలేం మనము. కాబట్టి ఎక్కడ బ్రతికినా కానీ సత్యమైన వారిగా మనం బ్రతకాలి, సత్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యమే సత్యం కనుక ఆ సత్యమైన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన చేతులు పట్టుకొని ఆ వాక్యానుసరంగా మనం బ్రతకాలి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కయీను జీవితంలో సత్యాన్ని ఎంత మాత్రం కూడా ఆడు ఒప్పుకోవట్లేదాడ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అసత్యమైన బోధలు కూడా ఉన్నాయి చాలా. అసత్యమైన బోధలు ఏంటో మనం గ్రహించాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, అసత్యమైన బోధలు కొన్ని వివరించుకుందాం. ఈనాడు మనం ఏం చేయాలి? రెండో మాట ఏమిటండి? మనం సత్యాన్ని అనుసరించే వారు ఉండాలి. మరి సత్యాన్ని అనుసరిస్తున్నామా? సత్యమైన బోధన అనుసరిస్తున్నామా? చూడండి, యెహోవా సాక్షులని వీరి యొక్క మినిస్ట్రీ, ఈ యొక్క సంస్థ, ఈనాడు చాలా మంది అసత్యమైన బోధలు పడిపోతున్నారు. క్రైస్తవులు కూడా గుడ్డితనములు పడిపోతున్నారు, తప్పుడు బోధలు పడిపోతున్నారు, అసత్యమైన బోధలు పడిపోతున్నారు, అసత్యంతో కూడిన వాక్యాన్ని వింటున్నారు. రక్త మార్పిడి లేదు. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. రక్తం మార్పిడి లేదు అంటారు. ఎవరు? యెహోవా సాక్షులు. అంటే వీళ్ళు యేసయ్యను నమ్మరు, పరిశుద్ధాత్మదేవుని నమ్మరు. చూడండి, యేసయ్య నమ్మరు వీళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఒకటి రక్తం మార్పిడి. దీని గురించి చూద్దాం. ఈనాడు తప్పుడు బోధ, అసత్యమైన బోధ. ఎందుకు ఈ గుడ్డితనంలో పడిపోతారు క్రైస్తవులు? ఈ రక్తం మార్పిడి అసలు ఏంటి అని తెలుసుకుంటే కదా, ఫస్ట్ వాక్యం చదివితే తెలుస్తుంది మనకి. గొర్రెల్లాగా తలకాయ ఊపితే అర్థమవుతుందని మనకి అన్య ప్రజలు అన్నట్టునే ఉన్నది. మనకు రోషం రావాలి. మనకి గొర్రెలు అంటుంటే మనం ఏం చేయలేవు, వాళ్ళకి తగ్గట్టుకు మనం బ్రతకొద్దు. వాక్యము ఉన్నదా లేదని చూడాలి కంపల్సరీ మనం. చూడండి, రక్త మార్పిడి. ఈ మాట వాళ్ళు ఏం చేస్తారంటే, లేవి కాండం చదవండి, పరిశుద్ధ గ్రంథం నుండి లేవి కాండం 3వ అధ్యాయం 17వ వచనం. అది మీ తరమునకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. తర్వాత ఇంకో మాట చూసినట్లయితే, పరలోకానికి ఎంతమంది వెళ్తారంటే 1,44,000 మంది మాత్రం వెళ్తారండి. వాళ్ళ బోధ ప్రకారంగా 1,44,000 మంది మాత్రమే వెళ్ళిపోతారు. ఇంకంతకు మించి పరలోకానికి ఎవరికి కూడా అధికారం లేదు అని బోధిస్తారు. ఎవరు? ఈ యెహోవా సాక్షులు.
యెహోవా సాక్షులు ఏమని బోధిస్తారంటే పరలోకానికి 1,44,000 మంది మాత్రమే పర్మిషన్. ఎవరైనా నృత్య కార్యక్రమం తీసుకోవాలనుకున్నా కానీ ఈ సంఖ్యలోనే జాయిన్ కావాలి. ఈ 1,44,000 మందిలోనే జాయిన్ కావాలి వాళ్ళు. అప్పుడు మాత్రమే వీళ్ళకి ఏమైపోతుందంటే వీరి జీవితంలో వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక కంపల్సరీ పరలోకానికి వెళ్ళిపోతారని ఉంటది. కాబట్టి ఒక్కటేమిటంటే రక్త మార్పిడి అండి. రక్త మార్పిడి ఈ మాట మనకి చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే రక్తము తినొద్దు, రక్తము ప్రాణముతో సమానం అని ఉంటది బైబిల్ గ్రంథంలో. అయితే ఈ యెహోవా సాక్షులు ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, రక్తం తినొద్దు, రక్తము ప్రాణముతో సమానము. కాబట్టి ఏం చేయాలి మనము? రక్త మార్పిడి చేసుకోవద్దు. ఉదాహరణగా ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ వ్యక్తికి రక్తం కావాలి కంపల్సరీ. ఉదాహరణకు చూస్తున్నట్లయితే డెలివరీ అవుతారు కొంతమంది సహోదరులు, చాలా మంది స్త్రీలు డెలివరీ అయినప్పుడు వారికి రక్తం అంతా పోతుంది. రక్తం అంతా పోయినప్పుడు ఏం చేస్తారండి? రక్తం ఎక్కి ఎలా వద్దా? కానీ ఏవో సాక్షులు ఏం చేస్తారో తెలుసా? చేస్తారేమో చేస్తాడు, బ్రతుకుతాడు అంతే. రెండు మాటలు. ఇక నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి నేను రక్తం ఎక్కించుకుంటున్నా అంటే కుదరదు. మనం ఇలా కట్టుబడి ఉండాలి, మన బోధే ఇట్లా అని ఏవో సాక్షులు నమ్ముతారండి. ఏవో సాక్షులు ఇలా నమ్మేవారు ఉన్నారు. యేసయ్యని నమ్మరు, ఇల్లు పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు. రక్తం మార్పిడి లేదు అసలు. నీకు ఏ సమస్యను బట్టైనా రక్తం అనేది ఎక్కించుకోవద్దు. వేరే వాళ్ళ రక్తము నువ్వు ఎక్కించుకోవద్దు. బ్రతకనైనా బ్రతుకు, దేవుని చిత్తం అంటే బ్రతుకుతావు. నువ్వు సావటం అయితే సస్తావు, అంతవరకు నీ జీవితం ఉంది. అంతే. నువ్వు ఇంతవరకే ఈ భూమి మీద బ్రతికొనటం దేవుని చిత్తమేమో, అందుకే చచ్చిపోవాలి మనం. వాళ్ళు ఏ బోధలు నమ్ముతారండి? మీరు చూడండి, కొన్ని యూట్యూబ్లో కొట్టి చూడండి, వారి బోధలు విచిత్రంగా ఉంటాయి. అమాయకులైన వారు కూడా వీరి బోధలు పడిపోతున్నారు, వీరి గుడ్డితనంలో పడిపోతున్నారు, అసత్యమైన బోధ పడిపోతున్నారు. అక్కడ బైబిల్లో ఉన్నది రక్తం తినొద్దు, ప్రాణం అని ఉన్నది, కానీ దానికి ఈ రక్తానికి సంబంధం లేదు. ఒక వ్యక్తికి రక్తం లేకపోతే మనం రక్తం ఎక్కిస్తున్నామంటే ఆ వ్యక్తిని ఏం చేస్తున్నామని ప్రాణం కాపాడుతున్నట్టు అర్థం. ఇప్పుడు ఉదాహరణగా నాకే యాక్సిడెంట్ అయిందండి, రక్తం లేదు నాకు. ఒక వ్యక్తి రక్తం నాకు అవసరము. ఇప్పుడు ఆ వ్యక్తి రక్తం నాకు ఇస్తే కదా కొంచెం ప్రాణంతో బ్రతకగలుగుతాను దేవుని కృపను బట్టి. అంటే నా ప్రాణాన్ని ఆ వ్యక్తి బ్రతికిస్తున్నాడా లేదా? అది పాపం ఎట్లయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అక్కడ తినొద్దు అన్నాడు అంతే. దానికి ఎక్కించుకోవద్దు అని బోధలు చేస్తున్నారు. ఆ బోధల్లో అమాయకులు ఎవరు? నామకార్థ క్రైస్తులు పడిపోతారు, పండగ క్రైస్తులు పడిపోతారు. పేరుకు యేసయ్యను నమ్ముకున్నాము, మా తాత క్రైస్తవుడు, మా నాన్న సేవకుడు, మా ముత్తాత సేవకుడు, ఈ గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ తప్పుడు బోధలు, అసత్యమైన బోధలు మాత్రం పడిపోతున్నారు ఇటువంటి వాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరుల, సత్యమైన బోధల్లో మనం ఉండాలి. మనం చూస్తున్నాం. రెండో మాట ఏమిటి? సత్యాన్ని అనుసరించాలి, సత్యం కొరకే బ్రతకాలి మనము. మన దేవుడు సత్యం, దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యంలోనే కట్టబడి ఉండాలి. దేవుడే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవము. సత్యం మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సత్యాన్ని అనుసరించే వరకు ఉండాలి. ఈనాడు అబద్ధ బోధలు పడిపోతూ ఉన్నారు. ఎందుకు? బైబిల్ చదవక. మరి పలాని వ్యక్తులు బోధిస్తున్నారంటే బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అనేది ఒకే ఊపేస్తారు తలకాయ అంతే. అందుకనే ఇలాంటి తప్పుడు బోధ పడిపోతారు. రక్త మార్పిడి ఎక్కించుకోవద్దంటే ఎంత చూడండి. అలా ఈ యెహోవా సాక్షుల విశ్వాసులు, యెహోవా దేవుని నమ్మిన వారు ఎవరు? యేసయ్యను నమ్మరు, పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు. యెహోవా దేవుని నమ్మిన వారు ఎంతో మంది ప్రాణాలు కుప్పగూలిపోతున్నాయి, ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈ రక్త మార్పిడి వాక్యానికి వ్యతిరేకంగా అని బోధలు పడిపోయి, ఆ బోధల్లో ఉండి ఆ యెహోవా సాక్షులకు
లోబడి చాలా మంది వాక్యం తెలవని వారు ప్రాణాలు కుప్పగూలిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే పరలోకానికంట 1,44,000 మంది వెళ్తారంట. ఇది ఎక్కడ ఉందంటే మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథం తీద్దాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిల్వబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఓకే, చాలండి. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈనాడు క్రైస్తవులు రాను రాను ఏమైపోతున్నారంటే తప్పుడు బోధనలు పడిపోతూ ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన బోధలన్నీ చూపిస్తారు. లేనిపోయిన రెఫరెన్స్లు ఏంటేంటో చూపిస్తారు. చూపించి ఏం చేస్తారంటే మాయలు పడేస్తారు. వాళ్ళు మాయలు పడేస్తారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న రెఫరెన్స్ మనం చదువుతానికి ఏ మాత్రం కూడా సంబంధం ఉండట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈనాడు సంబంధం లేని రెఫరెన్స్లు అన్ని మరి ఎట్లా అర్థమవుతాయో ఏం చేసుకుంటారో తెలియదు కానీ వాళ్ళు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ 1,40,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు, ఇక మిగతా వారు వెళ్ళరు అని వీరి యొక్క గ్రుడ్డి నమ్మకం అన్నమాట. వీరి యొక్క గ్రుడ్డి నమ్మకం. ఈ 1,44,000 మంది పరలోకానికి పోతారు. అదే విధంగా ఈ 1,44,000 మందిని ఎవరైతే అనుసరిస్తారో వారి మాయలు పడిపోతారో వారికే ప్రభు బల్ల ఉంటది, రొట్టె కార్యక్రమం ఉంటది. ఇక మిగతా వాళ్ళకి లేదనమాట. తర్వాత మనం చూస్తున్నట్లయితే యేసయ్య శరీరధారిగా పునరుద్ధానం కాలేదని నమ్ముతారు వీళ్ళు. యేసయ్య శరీరధారిగా పునరుద్ధానం కాలేదని నమ్ముతారు. ఇక్కడ రెఫరెన్స్ చూడు, కొన్నేమో వాళ్ళ నెగిటివ్ రెఫరెన్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ రెఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే యేసయ్య శరీరధారిగా పునరుద్ధానము కాలేదు. సువార్తల మత్తయి సువార్త ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 28:1-9 రాసుకోండి. మార్క్ సువార్త 16వ అధ్యాయము 9-12 వచనాలు, లూకా సువార్త 24:39, యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం 25వ వచనం. ఈ వచనాలు ఏం చేస్తాయంటే యేసయ్య శరీరధారిగా పునరుద్ధానం అయ్యాడు అని వాస్తవాలు తెలియజేస్తాయి. కానీ వీళ్ళేం చేస్తారు, ఏవో సాక్షులు యేసయ్య శరీరధారిగా లేవలే, అసలు యేసయ్య పునరుద్ధానమే లేదు అని నమ్ముతారు వీళ్ళు. అసలు పునరుద్ధానం లేకపోతే క్రైస్తవుడికి యేసయ్య చనిపోవటం కూడా వ్యర్థమే అండి. ఒక మాట చెప్పాలంటే యేసయ్య పునరుద్ధానం లేకపోతే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిన వృధా. ఆయన మరియమ్మ గర్భంలో జన్మించడం వృధా, శ్రమలు అనుభవించడం వృధా. ఒక మనిషిలాగానే ఉండేవాడు. ఆయన పునరుద్ధానం లేదంటే ఆయన ఒక మనిషిలాగానే చనిపోతూ ఉన్న వ్యక్తే, దేవుడు అనబడాడు ఆయన. అసలు మనకి రక్షణ ఏముండదు. దేవుడు అనే వ్యక్తి కంపల్సరీ చనిపోయి తిరిగి లేవాలి. కంపల్సరీ యేసయ్య జన్మించాడు మరియమ్మ గర్భంలో, శ్రమలు అనుభవించాడు, శిలువ మరణం అనుభవించిండు, చనిపోయిండు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన లేఖనం ప్రకారంగా ఆయన 3వ దినం నాడు లేపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఏవో సాక్షులు అబద్ధ బోధనలు ఏం చేస్తారంటే యేసయ్య అసలు పునరుద్ధానమే లేదు, ఆయన శరీరధారిగా లేవలే అసలు అనే బోధలు మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్త, ఇవన్నీ ఎందుకు? అసత్యమైన బోధలు ఇవి, అసత్యమైన అబద్ధ బోధలు. ఎందుకు? వాక్యం చదవకపోవటం. ఎవడు ఏది బోధిస్తే వింటమే, తలకై ఊపేస్తామే గొర్రెల్లాగా మనము. కాబట్టి నా ప్రియ సహోదరి కొంతమందికి రోషం రావచ్చు, కానీ మనము సత్యంలోనే బ్రతకాలి. మరి మన దేవుడేమో సత్యమైన దేవుడు, మన దేవుడు ఉన్నట్టుగా ప్రకటించే దేవుడు.
మన దేవునిలో ఆ సత్యం లేదు. అలాంటి బిడ్డలకు చెప్పుకుంటున్న మనము, ఆయన కుమారులకు చెప్పుకుంటున్న మనము, ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము అసత్యంలో బ్రతుకుతే ఎట్లా అండి? మన దేవుడు సత్యమైన వాడు, దేవుని వాక్యం సత్యమైనది. ఆయన నమ్ముకున్న మనము ఏం చేయాలి? మనం నమ్ముకున్న దేవుడు సత్యం కలిగిన వాడు. ఆయన ఏదైనా ప్రాంగా మాట్లాడతాడు ఆయన. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము అసత్యమైన బోధలు పడిపోతే దేవునికి ఎంత దుఃఖము. దేవుని చిత్తం అంటారా అది? ఈనాడు వాక్యం చదవకపోవటము, ఎవరు ఏది చెప్తే తలకాయ ఊపేస్తున్నారు, అసత్యమైన బోధలు పడిపోతున్నారు. రెండు మాట ఏమిటి మంది? ఆ సత్యాన్ని అనుసరించొద్దు, సత్యాన్ని అనుసరించాలి. మనము ఉన్నట్టుగా ఏడ బోధిస్తే ఆ బోధ మనకి సత్యమైన బోధ. పాపములు పడిపోవద్దు, లోకములు పడిపోవద్దు, ఇది సత్యమైన బోధ మనకి. పాపము చేయొద్దు, ద్రోహం చేయకండి, మోసం చేయకండి, వ్యభిచారం చేయకండి, అన్యాయం చేయమాకండి, అక్రమము చేయమాకండి. దేవుని బిడ్డలారా, మనకు తగదు. ఇవి సత్యమైన బోధలు, ఇది సత్యమైన మాటలు. ఇలా చెప్తే నచ్చవు చాలా మందికి, క్రైస్తవులకే. దొంగతనం చేయొద్దు, జాగ్రత్త. అబద్ధాలు ఆడొద్దు, జాగ్రత్త. ఇతరులను చంపొద్దు, జాగ్రత్త. ఈ బోధలు ఏంటి అండి? అసత్యమైన కావు, సత్యంగా ఇలా మాట్లాడితే ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని చంపొద్దు, ఎవరిని చెడుగా ఆలోచించొద్దు అని సేవకులు మాట్లాడుతున్నప్పుడు నచ్చదు చాలా మందికి. ఈ సత్యమైన బోధలు నచ్చవు. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు, నీ రోత జీవితాన్ని వదిలిపెట్టు, నీ రహస్యమైన జీవితాన్ని వదిలిపెట్టు, నీ పాప జీవితాన్ని పక్కన పెట్టు అని ఇలా బోధిస్తే నచ్చదు చాలా మందికి. నీ మందిరం వద్దు, ఆ పాస్టర్ వద్దు, ఆ సంఘము వద్దు. ఎంతమంది పోవట్లేదండి ఈనాడు? సత్యాన్ని బోధిస్తే నచ్చదు చాలా మందికి. ఎందుకు? వారికి అసత్యమే. ఏం చేయాలి? పాపం చేయి, ఏం కాదు. వ్యభిచారం చేయి, ఏం కాదు. త్రాగు, తందనాలాడు, డ్యాన్స్ చేయి, డీజేల దగ్గర పండగలు చేయి, పబ్బాలు చేయి, పార్కులకు పో, పబ్బులకు పో, జాగ్రత్తము కలిగి ఉండు, వ్యభిచారం కలిగి ఉండు, మోసం చేయి, అన్యాయంగా చెయ్యి, లంచగొండ్లుగా ఉండు. అంటే లంచగొండ్లుగా అంటే అన్యాయంగా డబ్బు సంపాదించే వారికి ఎట్నే నుండు, కానీ మందిరానికి రా, కానుకలే, ప్రతి వారం మందిరానికి రా, పరిచర్య చేయి, నువ్వు ఎట్నైనా బ్రతుకు. ఇలా బోధిస్తే అసత్యంగా, బా మా సేవకుడు ఎంత గొప్పవాడో పోండి. దయచేసి నేను ఏ సేవకుని కించపరచట్లే, ఏ సేవకుని దూషించట్లే, కానీ మనం సత్యమైన బోధ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఇది అసత్యము, మనం సత్యం ఏంటో తెలుసుకోవాలి అంతే. ఎవరిని తీర్పు తీర్చే విధంగా మాట్లాడట్లేదు. ఇన్నాళ్ళు ఏమంటారండి చాలా మంది, ఆ పాస్టర్ గారు నా కొరకే చెప్తాడు, నన్ను గుచ్చే చెప్తాడు, మా కోసమే చెప్తాడు. అసలు వాక్యం రాయబడ్డది ఎవరి కోసం? మనుషులైన మన కోసం కదా. మరి దేవుడు మనతో మాట్లాడిపోతే ఎవరితో మాట్లాడతాడు? ప్రార్థనలు చేస్తే ఏం చేస్తాం? ప్రభువా నాతో ఉన్నట్టుగా మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతావు అది మాట్లాడని ప్రార్థన చేస్తాము. తర్వాత దేవుడు దైవ సేవకుల ద్వారా సత్యంగా బోధిస్తే, ఉన్నట్టుగా నిజంగా బోధిస్తే మాత్రం తీసుకోం. ఇక్కడేం ప్రార్థన చేస్తావు, దేవా నువ్వు నాతో ఉన్నట్టుగా మాట్లాడు, నిజమైనంగా మాట్లాడు, నా జీవితంలో ఉన్న పొరపాట్లు ఏంటో తెలియచేయి, నాలో ఉన్న లోపాలు తెలియచేయి, నేను సరి చేసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా అని ఓ కన్నీరు గారుస్తాం మందిరంలో దేవుని దగ్గర. మరి దానికి ప్రతిఫలం ఇస్తాడు కదా యేసయ్య. నా ప్రియబిడ్డ, నీలో ఉన్న పొరపాట్లు ఏమిటో తెలియజేయాలన్నావు కదా, నువ్వు ఈ విధంగా బ్రతుకుతున్నావు, సరి చేసుకుంటే మాత్రం సరి చేసుకోరు. అక్కడే ప్రార్థన చేస్తారు, దేవుడు ఉన్నట్టుగా నన్ను సేవకుల ద్వారా మాట్లాడాలని చేస్తాము.
ఇక్కడికి వచ్చేసరికి ఉన్నది ప్రకటిస్తే సత్యం నచ్చదు. కాబట్టి మనం ఏం చేయాలండి? సత్యాన్ని అనుసరించే వారికి ఉండాలి. ఈ 1,40,000 మందే వెళ్తారు పరలోకానికి. ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళరు వారి దృష్టిలో. యేసయ్య శరీరధారిగా పునరుద్ధానం కాలే. తర్వాత యేసయ్య అసలు దేవుడే కాదు. ఇది ఎంత భయంకరమో, ఎంత దుఃఖకరమో అసలు ఇది. యేసయ్య దేవుడు కాదంటారండి. పాత నిబంధనలు యేసయ్య లేడా? ఉన్నాడు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే తప్పుడు బోధ, ఏవో సాక్షులు యేసయ్య దేవుడే కాదంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తే దేవుడు ఆయన. అంటే అంతకు ముందు లేడు ఆయన? అంతకు ముందు లేడంటారా అండి? ఉన్నాడు ఆయన. మీరు బోధలు చూడండి, యేసయ్య దేవుడు కాదంటారు. కానీ మనకి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గుణగణాలు కనబడతాయి. ఆయన బలవంతుడు అని అనేకమైన గుణ లక్షణాలు మనకు కనబడతాయి. అక్కడ యేసు ప్రభు యొక్క సుగుణాలు కనబడతాయి మనకాడ. ఆ అంతం లేని కూడా మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది మనకి యేసు ప్రభు వారి గురించి. ఆయన దేవుడు ఆయన. కానీ ఆయన దేవుడు కాదంటారు. తర్వాత 2025 సంవత్సరాల క్రితము ఆయన వచ్చింది కాబట్టి ఆయన దేవుడు. అంతకు ముందు కాదు, అంతకుముందు దేవుడు కాదు ఆయన. పాత నిబంధనలో యేసయ్య లేడంటారా? మన పోలిక చొప్పున నరుల్ని ఏమంటాడు దేవుడు? సృష్టించాడు మనల్ని ఆయన పోలిక చొప్పున. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడా అండి? ఆది కాండములో నరుల్ని దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని ఆయన తయారు చేస్తున్నప్పుడు అక్కడ అంటాడు మన పోలిక చొప్పున. మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు అక్కడ. కానీ యేసయ్య లేడంటారు. యేసయ్య గురించి ఎన్నో ప్రవచనాలు యేసయ్య గ్రంథంలో మీకా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు. ఎంతో మంది ప్రవక్తలు యేసయ్య గురించి ప్రవచిస్తే అసలు యేసయ్య లేడు. వీళ్ళు యేసయ్య లేడని నమ్మకం, యేసయ్య దేవుడు కాదు అని అనటానికి కారణాలు ఏంటంటే కొత్త నిబంధనలో యేసయ్య లేడు, ఆయన దేవుడు కాదు అని నమ్ముతారు వీళ్ళు. నమ్ముతారు. యేసయ్య 2025 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడే దేవుడు కాదు ఆయన. అంతకు ముందే దేవుడు. వారు 100% దేవుడు, 100% మానవుడు. 100కు 100 దేవుడు, 100కు 100 మానవుడు. ఈనాడు అసత్యమైన బోధలు పడిపోతున్నారు. ఈ వాక్యము చదవక ఎవరు భర్త వాళ్ళు చెప్పిన మాటలు చెవు పెట్టి విని తప్పుడు బోధలు పడిపోతున్నారు. అసత్యాన్ని అనుసరిస్తున్నారు. మనం చూసాం ఏమిటి? 37వ కీర్తనలో 3వ వచనంలో సత్యాన్ని అనుసరించాలి మనము. సత్య సంబంధులం మనము, అసత్య సంబంధం కాదు. సాతాను గనిలో సత్యం ఏముండదు. వాడు సత్య సంబంధి కాడు. వాడు అసత్య సంబంధి. అసత్యంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరం కూడా సాతానుకి చోటిస్తున్నాం. జాగ్రత్త. చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ నేను సమయం బట్టి చెప్పట్లేదు. కానీ దీని గురించి సత్యం గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. అసత్యం ఈనాడు త్రాకుతుంది మనిషిలో. ఒక వ్యక్తిని సత్యమైన మార్గంలో నడిపించాలంటే కొంచెం కష్టం, కానీ అసత్యమైన మార్గంలో నడిపించాలంటే చాలా సులువండి. ఉదాహరణగా చూస్తున్నట్లయితే ఒకటి అది ఏదైనా కావచ్చు. ఉదాహరణగా ఒక గృహం కావచ్చు. ఆ గృహాన్ని ఏం చేస్తాము? దాన్ని కూల్చొచ్చు, దాన్ని కింద పడేయచ్చు, ఊకిని దాన్ని చంద్రభద్రం చేయొచ్చు. ఇల్లుని ఒక దెబ్బతో జేసీ పట్ల అంటే దెబ్బకు పోద్ది. కానీ కట్టబడాలంటే ఎంత కష్టం. ఒక వస్తువు ఉంటది, సెల్ ఫోన్ ఉంటది. సెల్ ఫోన్ ఇట్లా ఇసిరే దెబ్బకు వెళ్ళిపోద్ది. దాన్ని తయారు చేయాలంటే ఎంత పడుతుంది? ఏదైనా కావచ్చు, అది ఏ వస్తువైనా కావచ్చు. దాన్ని నాశనం చేయటం, దాన్ని పగలగొట్టడము, దాన్ని తునక తుత్తునీలుగా చేయటం వీజే. కానీ దాన్ని మరలా జీవం పోయటమే కష్టం. కాబట్టి మన జీవితాలలో మనం చూసినట్లయితే
యేసు ప్రభు వారు దేవుడే కాడు కాడు అని అంటారు. సత్యమైన మార్గంలో నడవాలంటే కష్టం, నడిపియాలంటే కొంచెం. కానీ అది అసత్యమైన బోధ చేయండి, అసత్యమైన వాక్యాలు చెప్పండి, ఎమ్మటనే వస్తారు. సత్యమైన బోధ చేస్తే ఈ పాస్టర్ వద్దు, ఈ పాస్టరం వద్దు, ఈ సంఘం వద్దు, ఈ ఊరు వద్దు, ఎన్ని చర్చిలు లేవు, ఎన్ని మందిరాలు లేవు అని అనుకుంటారు కదా. తర్వాత ప్రభుత్వాల మాట వినకూడదు. ఇది ఎంత భయంకరం చూడండి. అసలు ప్రభుత్వాల మాట వినొద్దు. మనం కూడా వినకోకొని ఉండాలి, సరిపోద్ది. అంతేనండి, మనం కూడా వినకోకొని ఉంటామా? అలా చేయొద్దు. ఏవో సాక్షులు అలానే చేస్తారు. కానీ బైబిల్ గ్రంథం మనకి ఎక్కడ ఉంది? రాసుకోండి, రిఫరెన్స్ నేను చెప్తున్నాను. 1 పేతురు 2:13 ఉంటది. అధికారుల కోసం, రాజుల కోసం మనం ప్రార్థించాలని. తర్వాత తీతులో కూడా ఉంటుంది, తీతు 3:1. 1 పేతురు 2:13 ఒక్కసారి తీయండి, చదువుదాం, రిఫరెన్స్ చదువుదాం. 1 పేతురు 2. మనుషులు నియమించి ప్రతి కట్టడకును ప్రభుత్వం నిమిత్తమై లోబడి ఉండి. 15 వరకు చదవండి సిస్టర్, 15 వరకు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వల్ల పంపబడిన వారనియు వారికి లోబడి ఉండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, మేలు చేయువారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. తర్వాత తీతు చదవండి, తీతు 3:1 కూడా చదువుదాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమై సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులను ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. చూడండి, చదువుకున్న 1 పేతురులో కూడా ఏం చేయాలి? మనము లోబడి ఉండాలని ఉంది అక్కడ. అధికారులకు మనం ఏం చేయాలండి? లోబడి ఉండాలి. రాజందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులు ప్రతిదానం చేయటకును, సన్మార్గం మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారికి లోబడి ఉండుడి. అంటే మనం సాధ్యమైనంత వరకు నాయకులకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. అంటే వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే కొంచెం మనం దూరం ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? లోబడి ఉండాలి ప్రభుత్వాలకు. కానీ ప్రభుత్వాలను కూడా ఏం చేస్తారంటే వీళ్ళు అంతగా పట్టించుకోరు. ఇన్ని తప్పుడు బోధలు, ఇన్ని అసత్యమైన బోధలు మనము ఈ లోకంలో చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం చదివితే సత్యం ఏంటో మనకి అర్థమవుతుంది. కానీ అసత్యమైన బోధలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి వాక్యం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రాముఖ్యంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అసత్యాన్ని మనము పక్కన పెట్టాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఆయన దేవుడే కాదంటారు. పరిశుద్ధాత్ముడు దేవుడే కాదు, ఆయన ఒక గాలి. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మకు ప్రాణం లేదంట, అసలు ప్రాణమే లేదు. ఎంత తప్పుడు బోధ అంటారో చూడండి. పరిశుద్ధాత్మ మళ్ళీ దేవుడు కూడా అనట్లేదు, దేవుడు అనరు వీళ్ళు. పరిశుద్ధాత్మకు ప్రాణం లేదు, లేదు, అదొక గాలి. అపోస్తులు మేడగదులు అనుభవించారు కదా, ఒక గాలిలాగా వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ కాదు, ఏం కాదు, ఉత్తి గాలే అది. ఏదో అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మ వచ్చిందని అంటారు, కానీ ఉత్తిదే. నమ్మమాకండి, అబద్ధం.
ఎవరు చెప్తారండి అబద్ధం? నమ్మమాకండి అని. వీళ్ళే 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 అబద్ధ బోధ చేస్తారు. వీళ్ళే అసత్యమైన మార్గంలో ఉంటారు. వీళ్ళే అసత్యాన్ని అనుసరిస్తారు. మళ్ళా సత్యాన్ని అనుసరించే వారిని అసత్య బోధలు అంటారు. వీళ్ళు గ్రుడ్డితనములో ఉన్నారు. కానీ ఒక మంచి ఆత్మీయంగా ఉంటున్న వారిని గ్రుడ్డి వాళ్ళు అంటారు. పరిశుద్ధాత్మకు ప్రాణమే లేదు. ఎంత విరుద్ధంగా మాట్లాడుతురో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడికి విరుద్ధంగా మాట్లాడొద్దు. పాప క్షమాపణ ఉండదు. అట్లా దుఃఖ పెట్టొద్దు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టుకుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మకు ప్రాణం లేదు అని నెగిటివ్ గా బోధించే వారు ఉన్నారు ఈ లోకంలో. తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎవరిని బట్టి మనం సంతోషించాలి? మనం ఎవరిని బట్టి సంతోషించాలండి? దేవుని బట్టి మనం సంతోషించాలి. కానీ ఈ లోకములో ఉన్నవారిని బట్టి మనము సంతోషించొద్దు. మూడో మాట ఏమిటి మనం చూస్తున్నాము? మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి మనం సంతోషించాలి. కానీ ఎవరినో బట్టి మనము సంతోషించే వారిగా ఉండొద్దు. కానీ ఈనాడు చూసి ఉన్నట్లయితే సంతోషము ఎల్లప్పుడూ ఉండాలి మనకి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని అంటాడు. కష్టాలు ఉన్నప్పుడు ఆనందించండి, కష్టాలు లేనప్పుడు ఆనందించండి. దేవుని వాక్యం ఇంకా మనకి సెలవిస్తున్నది ఏమిటి? దేవుని వాక్యం ఏందంట మనం ఆనందించాలంట. చూద్దాము, మొదటి కీర్తన చూద్దాము. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించుచు, మొదటి కీర్తన చూద్దాం మనము. మొదటి కీర్తన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్మము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రెండో వచనం లేదండి. రెండో వచనం చదివాను బ్రదర్. మూడో వచనమా? దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మరి ఈనాడు మనం వాక్యములో ఆనందించాలి. వాక్యములో ఆనందించడం అంటే ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితములలో దుఃఖము, వేదన, ఆందోళన, కంగారు, నెమ్మది లేని జీవితాలు ఉంటాయి కొన్నిసార్లు మనకి. అలాంటప్పుడు ఆనందం ఉండదు, అసలు సంతోషమే ఉండదు మన జీవితాలకి. అలాంటప్పుడు మనం దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు చదివినప్పుడు, అకస్మాత్తుగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అప్పుడు సంతోషం అనిపిస్తుంది కదండి. బాధల్లో, దుఃఖములో, వేదనలో ఉంటాము, చెప్పుకోలేని సమస్యలో ఉంటాము. ఉండి ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని మాటలు వింటాము, చదువుతాము. అప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎంతగానో ఆనందంగా ఉంటాం మనము. ఉదాహరణగా చూస్తున్నట్లయితే దేవుడు నన్ను దీవిస్తాడో దీవించాడో అని కొన్నిసార్లు బాధపడుతుంటాం. ఉదాహరణగా అనుకుందాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను ఆశీర్వదిస్తాను, బాధపడుకు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం సంతోషిస్తాము కదండి. ఉదాహరణగా భయపడతాం, ప్రతి దానికి భయపడతాం, పిరికి వారికి ఉంటాము, అధైర్యపడతాం. కొన్ని పరిస్థితులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి, రోగాలను బట్టి, వ్యాధులను బట్టి, మనుషుల యొక్క శత్రువులను బట్టి భయపడతాము. అప్పుడు దేవుడు ఏమంటాడు? భయపడుకుము, దిగులు పడుకుము, జేడేకుము. యెహోషువ అని దేవుడు యెహోషువతో మాట్లాడినట్టుగా మనం కూడా వాక్యం చదివినప్పుడు భయపడుకు, అధైర్యపడకు అని అన్నప్పుడు ఏం చేస్తామని సంతోషం ఉంటుంది మనకి. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నిజంగానే నేను నిజంగానే భయపడుతున్నాను, అధైర్యపడుతున్నాను, ఏం జరుగుతుందో ఏం చేతో కంగారు పడుతున్నాను, కానీ నువ్వు మాత్రం భయపడొద్దు అన్నావయ్యా. ఇది దేవుణ్ణిలో ఆనందించటం అంటే. కష్టాలున్నా దేవుని యందు ఆనందించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మనము దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం ప్రయాసపడి జీవించాలి. నాకు అన్ని ఉన్నప్పుడే నేను దేవుని యందు ఆనందిస్తాను, ఏమి లేనప్పుడు నేను దేవుని దూషిస్తాను అని అనుకుంటే సరిపోదు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, మనకి దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో ఏమైపోతుందంటే మనము ఆనందాన్ని అనుభవిస్తాము. ఆనందాన్ని మనం అనుభవిస్తాము కంపల్సరీ. మన అది ఏదైనా కావచ్చు. ఉదాహరణగా మనకి ఏదైనా వ్యాధుల చేత బాధపడుతుంటాం, ఏదో అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నప్పుడు దేవుడు అందాజు ఏమంటాడు?
స్వస్థపరిచే దేవుడు నేనే అని మనం చదువుతాం. అప్పుడే అయ్యో నాకు ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధి ఉంది అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు, స్వస్థపరిచే దేవుడు నేనే అని మనతో మాట్లాడతాడు. అప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు అదే బాధలో ఉన్నప్పుడు అదే వాక్యాన్ని చేత మనకు మాట్లాడినప్పుడు మన పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు మనకు ఆనందం అనేది ఉంటది కదా. కాబట్టి దేవుల్లో ఆనందించాలి. ఎప్పుడు కూడా మనము దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలి. అన్ని ఉండాలి. లేకపోయినా హబక్కూకు చూద్దాం. హబక్కూకు తీయండి దయచేసి. హబక్కూకు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి 3వ అధ్యాయంలో కానొస్తుంది. 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వచనాలు చదవండి. హబక్కూకు 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాను ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చూడండి, హబక్కూకు అంటున్నాడు, ఇది ఆనందించడం అంటే దేవుణ్ణిలో. చాలా మంది ఏం చేస్తారు, పాపంలో ఆనందిస్తారు. ముగింపులోకి వచ్చాము కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఆనందించొద్దు. కొంతమంది త్రాగుడు, కొంతమంది వ్యభిచారం, కొంతమంది రకరకాల వాటిలో అనుభవిస్తూ ఉంటారు, సంతోషాన్ని కోరుకుంటారు. కానీ ఈ లోక సంబంధమైన సంతోషము దుఃఖానికి దారితీస్తుంది. ఈ లోక సంబంధమైన సంతోషము ఆనందము మన మరణానికి నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన సంతోషము దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ దేవుణ్ణిలో ఉన్న సంతోషము అది ఎంతో గొప్పది, అది ఎంతో ఉన్నతమైనది, ఎంతో బలమైనది. ఇక్కడ మనకు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. చూడండి, సమయం లేదు కాబట్టి పాస్టర్ చదివాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అంజూరపు చెట్లు పుయ్యకుండినను అంటున్నాడా, పుయ్యకుండినను నేను సంతోషిస్తాను అంటున్నాడా, లేకపోతే పూస్తేనే సంతోషిస్తాను అంటున్నాడా? ఇది గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు, పుయ్యకపోయినా సంతోషిస్తా అంటున్నాడు. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను నేను సంతోషిస్తాను అంటున్నాడు. కానీ ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, పంట ఎండిపోయినా కానీ నేను సంతోషించను అని అన్నట్లే, సంతోషిస్తా అంటున్నాడు. ఒలివ చెట్లు కాపు ఉంటేనే నేను ఆనందిస్తాను అంటున్నాడు అండి. కాపు లేకపోయినా ఆనందిస్తాను అంటున్నాడు. చేనులోని పైరు పంటకు రాకపోయినా, వేసిన పంట నా చేతికి వస్తేనే నేను ఆనందిస్తాను, లేకపోతే ఆనందించాను అంటున్నాడా? లేకపోయినా ఆనందిస్తాను అంటున్నాడు. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఇవన్నీ మన జీవితం లేకపోతే సంతోషించాలంటే అది సింపుల్ కాదండి. అసలు అది మనిషికి సాధ్యమే కాదు. అసలు ఒక మనిషికి పంట చేతికి రాకపోతే ఎవరైనా సంతోషిస్తారండి? మ్యాక్సిమం మనుషులు ఎవరు సంతోషించారు. గొర్రెలు లేకపోతే, ఉన్న గొర్రెలు పోతే, దొడ్లోకి రాకపోతే ఎవరైనా సంతోషిస్తారండి? అసలు మనిషికి అసాధ్యం అది. వేసిన పంట ద్రాక్ష కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, అది నువ్వే పంట వేయచ్చు. ఒకవేళ నువ్వేదో నీ వ్యాపారమేం చేయొచ్చు, ఏదో బిజినెస్ ఏం చేయొచ్చు, దాంట్లో నష్టం వస్తుంది. సంతోషిస్తామండి? అది మనిషికి అసాధ్యం అసలు. కానీ మరి ఇక్కడ హబక్కూకు ఎట్లా సంతోషిస్తున్నాడు? మరి నేను అన్ని నష్టపోయినా సంతోషిస్తాను అంటున్నాడు. ఎట్లా? ఆయనకి తెలుసు దేవుని ఆనందం ఏంటో, దేవుని గొప్పతనం ఏమిటో. అది దేవుడు సహాయం చేయగలిగితేనే మనము ఏమి కోరికైనా కానీ ఆనందిస్తానంటాము. కాబట్టి ఇది గుర్తుంచుకుందాము. మొట్టమొదటి మాట ఏంటంటే, మనము యెహోవా యందు నమ్మకించి మేలు చేయాలి. రెండు, మనము సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. సత్యాన్ని అనుసరించే వారిగా మనము కంపల్సరీ ఉండాలి. తర్వాత మూడో మాట మనం చూస్తున్నట్లయితే